ఆదిలాబాద్ జిల్లా ప్రజల ప్రతినిధిగా శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి అయోధ్యకు పయనమయ్యారు. ఆయనకు ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ శ్రేణులు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు ఘనంగా సాగనంపారు. అంతకుముందు ఈ నెల 22న నిర్వహించ తలపెట్టిన భారీ శోభాయాత్రకు సంబంధించి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రాణప్రతిష్ఠ మహాకార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందని శ్రీ యోగానంద సరస్వతి తెలిపారు. శ్రీరాముని ఆశీర్వాదం ఏమాత్రము దొరికినా అది మనందరి మహాభాగ్యమని తెలిపారు. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం యావత్ భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారని పాయల్ శంకర్ అన్నారు. శ్రీరామనవమి రోజు జరిగే ఊరేగింపులా ఈ నెల 22న భవ్యరాముడి శోభాయాత్ర ఉంటుందని తెలిపారు. ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తారీఖు నాడు అయోధ్యలో జరిగేటటువంటి రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి, మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య ట్రస్ట్ నుంచి ఆదిలాబాద్ నుండి గోపాలకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 యోగానంద సరస్వతి స్వామీజీ గారికి ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అక్కడి నుంచి ట్రస్ట్ నుండి ఆహ్వానం అందడం జరిగింది. ఆ యొక్క ట్రస్ట్ ఆహ్వానం మొత్తం స్వామీజీకి అందిన కారణంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ అందినట్టేగా భావించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ సందర్భంలో స్వామీజీ గారు ఈరోజు ఆదిలాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరుతున్నటువంటి సమయంలో మన ఆదిలాబాద్కే అయోధ్య నుంచి ప్రతి హిందూ బంధువులకు మరియు రామభక్తులకు, హనుమాన్ దీక్ష భక్తులందరికీ కూడా, ప్రతి హిందూ బంధువులకు ప్రతి ఇంటింటికి అయోధ్య నుంచి ఆహ్వానం వచ్చిందిగా భావించి మీ అందరి ప్రతినిధిగా మీరు నన్ను పంపిస్తున్నందుకు, అయోధ్యకు పంపిస్తున్నందుకు మీ అందరికీ మనసా వాచ కర్మణ అయోధ్యలో అక్కడి నుంచి శేషము, అయోధ్య రాముడు ఏ శేషము ఇంత చిన్న ఆశీర్వాదం ఇచ్చిన మన ఆదిలాబాద్లో హిందూ బంధువులు అందరికీ కూడా తప్పకుండా ప్రతి హిందూ కుటుంబానికి ఇంటింటికి తప్పకుండా 22వ తేదీ రోజు మధ్యాహ్నము 12 గంటలకు ఎవ్వరు ఎక్కడ ఉన్నా తప్పకుండా మీ నాలుక మీద మాత్రం ఆ సమయంలో